నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ తెలంగాణ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం చీఫ్ జస్టిస్ అలోక్ ఆర్డే, జస్టిస్ ఎస్ శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచి ఒక వీధి కుక్కల విషయంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, వీధి కుక్కల వల్ల, ఈ స్ట్రే డాగ్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి దెబ్బలు కూడా తగిలాయి ఈ కుక్క కాటు వల్ల. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తెలంగాణ హైకోర్టులో ఫైల్ చేస్తే ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ స్ట్రే డాగ్స్ని పట్టుకుని రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలి. జిహెచ్ఎంసి ఊరవతల ఇటువంటి సెంటర్ తెరవాలి. ఇమ్మీడియట్గా ఇది కంట్రోల్ చేయాలి. వీటిని చంపడం కాకుండా వీటిని పట్టుకుని రీహాబిలిటేషన్ సెంటర్ తెచ్చి అక్కడ పెట్టాలి అని ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, ఇకపై వీధి కుక్కలు స్ట్రే డాగ్స్ని పట్టుకుని ఊరవతల జిహెచ్ఎంసి పరివు అవతల రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి అక్కడ అందులో వీటిని సెటిల్మెంట్ చేయాలి. కానీ వీటిని చంపడం కానీ, కొట్టడం కానీ, రాళ్లతో చంపడం కానీ చేయడానికి లేదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. ఈ బెడద ఈ రోజు నుంచి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారము జిహెచ్ఎంసి ఇమీడియట్గా వార్ ఫుటింగ్లో స్టెప్స్ తీసుకోవాలి.